ఓం నమో వెంకటేశాయ. నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు దివి డివోషనల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అప్డేట్స్ ఏంటో చూసేద్దామండి. అంతేకాకుండా నిన్నటి రోజున స్వామివారిని దర్శనం చేసుకున్నటువంటి భక్తుల యొక్క అప్డేట్ మరియు దర్శన వివరాలు మరియు ఆఫ్లైన్కి సంబంధించిన టికెట్స్కి సంబంధించి అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. ఇంకా ఎవరైతే శ్రీవారి భక్తులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు చూడండి. వీడియో అనేది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎంతగా లైక్ చేశారంటే అంతమంది శ్రీవారి భక్తులకి మన వీడియో అనేది వెళ్ళడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమలలో 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనానికి వెళ్ళినటువంటి శ్రీవారి భక్తులకైతే 2 నుంచి 4 గంటల సమయం అయితే పట్టిందండి. ఇక ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శన టోకెన్లు కలిగి దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకు 3 నుంచి 5 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుంది. ఇక టోకెన్ లేని ఉచిత దర్శనానికి వెళ్ళేటువంటికి దాదాపు 18 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. అనగా ఎవరైతే ఆల్రెడీ క్యూ లైన్లో వెళ్ళి కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్నారో అటువంటి వారికి 12 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. ప్రస్తుతం క్యూ లైన్లోకి వెళ్ళే వారికి అయితే 15 నుంచి 18 గంటల సమయం అయితే దర్శనం కోసం పట్టే అవకాశం అనేది ఉంది. సో భక్తుల యొక్క రద్దీని బట్టి ఈ సమయాలు అనేటివి మారుతూ ఉంటాయండి. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇకపోతే ఈ టోకెన్ లేని ఉచిత దర్శనానికి వెళ్ళేటువంటి వారు ఈ రోజైతే అన్ని కంపార్ట్మెంట్లు అంటే తిరుమలలో ఉండేటువంటి అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు అయితే భక్తులు వేచి ఉన్నారండి. సో క్యూ లైన్లో కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు నిలబడున్నారు భక్తులు. అంటే భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది తిరుమల అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో దయచేసి శ్రీవారి భక్తులు దర్శనానికి వెళ్తున్నారు అంటే టికెట్స్ అనేది తీసుకువెళ్ళండి. దర్శన టికెట్స్ ఉంటే కనుక స్వామివారి దర్శనానికి కాస్త తక్కువ సమయం పట్టే అవకాశం అనేది ఉందండి. టికెట్స్ లేకుండా ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయారు అంటే కనుక చాలా సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. దీన్ని బట్టి చూసామంటే తిరుమలలో రోజు రోజుకి కూడా పెరుగుతున్నటువంటి భక్తుల యొక్క రద్దీ. ఇకపోతే నిన్నటి రోజున అనగా 27వ తారీఖున జూన్ నెల 2024 రోజున స్వామివారిని 60,782 మంది శ్రీవారి భక్తులు అయితే దర్శనం చేసుకున్నారండి. ఇక స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 30,100 మంది. ఇక నిన్నటి రోజున 3.53 కోట్లు స్వామివారి యొక్క హుండీ ఆదాయం. ఇక తిరుపతిలో ఇచ్చేటువంటి ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి అప్డేట్ కనుక చూసామంటే ఏ రోజుకు సంబంధించిన టికెట్లు అయిపోతున్నాయి మరియు మరుసటి రోజున 3 నుంచి 7 గంటల లోపల దర్శనం అయ్యేటువంటి రన్నింగ్ స్లాటెడ్ టికెట్స్ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. అంటే ఈ టికెట్స్ ఎర్లీ మార్నింగ్ మనకు ఒకప్పుడు 3 గంటల నుంచి ఇచ్చేవారు. ఇప్పుడు భక్తుల రద్దీ ఎక్కువ అయిపోవడం వల్ల ఏంటంటే 2 గంటల నుంచే స్టార్ట్ చేసేస్తున్నారండి. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ మరియు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్ళేటువంటి భక్తులకు కూడా టికెట్స్ అనేది ఇస్తున్నారు. సో టికెట్స్ అనేది తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్, ఐడి ప్రూఫ్ అనేది తీసుకువెళ్ళండి. చాలా అంటే చాలా తొందరగా వెళ్ళారు అంటే కనుక టికెట్స్ అనేది పొందగలరు. లేదు అంటే కనుక టికెట్స్ అనేటివి కంప్లీట్ అయిపోతాయి. అంతేకాకుండా ఈ కంపార్ట్మెంట్లో ఎవరైతే వేచి దర్శనానికి వెళ్తున్నారో అటువంటి వారికి టీటీడీ సిబ్బంది అయితే అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారం ఇలాంటివన్నీ కూడా పంపిణీ చేస్తారండి. వాటికి సంబంధించి ఏం ప్రాబ్లం అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఈ ఫ్రీ దర్శనానికి దాదాపు 18 గంటలు ఇలా పడుతుంది కదండి. అప్పటి వరకు మీకు కావాల్సింటే ఆహార పదార్థాలు, అల్పాహారానికి సంబంధించి అయితే టీటీడీ సిబ్బంది ఏర్పాటు చేస్తుంది. ఇదే రద్దీ అంటే తిరుమలలో ఈ రద్దీ అనేది ఇంకా కూడా కొంతకాలం పాటు కొనసాగుతుంది అని చెప్పేసి టీటీడీ వాళ్ళైతే రీసెంట్గా అంచనా అయితే వేయటం జరిగింది. ఇది ఇలా ఉండగా శ్రీవారి దివ్య దర్శన టోకెన్ల కోసం భక్తులైతే పోటెత్తుతున్నారండి. సో రోజు అయితే భక్తుల రద్దీ అనేది పెరుగుతుంది. వందలాది మందులతో కౌంటర్లు అయితే కిక్కెరిసిపోతున్నాయన్నమాట. ముందు రోజు సాయంత్రం నుంచి కౌంటర్ల వద్దే కూడా శ్రీవారి భక్తులైతే ఉన్నారు. నేనైతే లిటరలీ భూదేవి కాంప్లెక్స్ దగ్గర అక్కడికైతే వెళ్ళి చూడడం అయితే జరిగింది. రోడ్ల మీదే అయితే ఉన్నారనమాట శ్రీవారి భక్తులైతే. అక్కడే కౌంటర్ల దగ్గర పడిగాపులు అయితే పడుతున్నారు. ఎందుకంటే టికెట్స్ అనేటివి చాలా అంటే చాలా తొందరగా అయిపోతున్నాయి. చాలామంది క్యూలో ఉన్నప్పటికీ కూడా టికెట్స్ అనేటివి దొరకకుండా రిటర్న్ వచ్చేస్తున్నారు. సో అందుకని చెప్పేసి ఏంటంటే ముందు రోజు సాయంత్రం నుంచే కూడా కౌంటర్ల దగ్గరే ఉన్నారనమాట. వారి ఎదురు చూపులు కొన్ని గంటల పాటుగా సాగుతున్నాయి. అయినప్పటికీ కూడా
టీటీడీ వదిలేటువంటి టికెట్స్ అనేటివి దొరకకపోవడం వల్ల ఉచిత దర్శనానికి వెళ్తున్నారు. ఉచిత దర్శనానికి వెళ్ళే వారికైతే చాలా సమయం కూడా పడుతుంది. ఇక తిరుమల శ్రీవారి దర్శనానికైతే అలిపిరి నడక మార్గం ద్వారా వెళ్ళే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద ఈ దివ్య దర్శనానికి సంబంధించిన టోకెన్లు అనేది ఇస్తున్నారు. ఇక్కడ టోకెన్లు పొందినటువంటి భక్తులు అలిపిరి మార్గంలో తప్పనిసరిగా వాటిని స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుందని చెప్పి, లేదంటే స్లాటెడ్ దర్శనానికైతే అనుమతించబడరని చెప్పేసి కూడా అప్డేట్ అయితే రావటం అనేది జరుగుతుందండి. భూదేవి కాంప్లెక్స్లో దివ్య దర్శన టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి మార్గంలో కానీ తిరుమలకి వెళ్లాల్సి ఉంటుంది, లేదా శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కూడా తిరుమలకి వెళ్లాల్సి ఉంటుంది. అలా కాకుండా వేరే మార్గం ద్వారా కనుక తిరుమలకి వెళ్ళారు అంటే కనుక ఈ టికెట్స్ ఏవైతే మీరు తీసుకున్నారో ఈ పర్టికులర్గా దివ్య దర్శన టోకెన్స్, ఈ దివ్య దర్శన టోకెన్స్కి స్కానింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. స్కానింగ్ కనుక చేసుకోలేదంటే కనుక మనకి దర్శనానికి అనుమతించబడరు. ప్రస్తుతం అయితే మనకి ముఖ్యంగా శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్ళేటువంటి భక్తులకైతే దివ్య దర్శన టోకెన్స్ ఇస్తున్నారు. ఆ టోకెన్స్కి అయితే స్కానింగ్ కూడా పెట్టున్నారు. చాలామంది భక్తులు స్కానింగ్ చేసుకొని వెళ్తున్నారు. ఆల్రెడీ ఒక వీడియోలో కూడా నేను తెలియచేయడం అనేది జరిగింది. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే కనుక తెలియని భక్తుల కోసం టికెట్స్ తీసుకొని డైరెక్ట్గా వాహనాల ద్వారా వెళ్ళిపోదాం, మెట్ల మార్గం ద్వారా అలాగే చూసుకోకుండా వెళ్ళిపోయేటువంటి భక్తులు ఉంటారు కాబట్టి నేనైతే ఇంకొకసారి తెలియచేస్తున్నాను. మీరు అంతంతసేపు టైం అనేది మీరు వేచి ఉండి టికెట్స్ అనేది తీసుకొని స్కానింగ్ చేసుకోకుండా డైరెక్ట్ తిరుమలకి వెళ్ళిపోయారంటే మీకు ఆ టికెట్ అనేది చెల్లుబాటే కాదు. సో మీరు పడ్డ ప్రయాస అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకని చెప్పి ఈ వీడియో చేయటం. దయచేసి ఎవరైతే దివ్య దర్శన టోకెన్స్ తీసుకొని ఉంటారో అటువంటి శ్రీవారి భక్తులు ఖచ్చితంగా టికెట్ అనేది స్కానింగ్ చేసుకోవాలండి. మెట్ల మార్గం మధ్యలో అయితే స్కానింగ్ చేస్తారు. స్కానింగ్ చేసుకొని దర్శనానికి వెళ్ళారు అంటే మీకు అది ఆ టికెట్ వ్యాలిడ్ అవుతుంది. సో ఈ వీడియో అనేది లైక్ చేయండి. లైక్ చేశారంటే కొంతమంది శ్రీవారి భక్తులకైతే రీచ్ అవుతుంది. తెలియని భక్తులు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుందండి. ఇంతటితో వీడియో అనేది ముగిస్తున్నాను. ఇలాంటి మరి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.